ఈరోజు మా లంచ్‌కి అండి సైమాను చేపలు ఇగురనమాట. అయితే పాన్ పెట్టేసి ఆయిల్ ఏసేసి అందులోని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేయాలండి. అది వేగేలోపు మసాలాకి రెడీ చేసుకుందాము. ఎండు కొబ్బరి, టమాటా, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, తర్వాత 2 ఇలాచి, తర్వాత చెక్క, ఇంకా 2 వెల్లుల్లి రబ్బరు, చిన్న అల్లం ముక్కండి పేస్ట్ చేసేసి అవి వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసేయాలండి అందులోని. అయితే ఈ మసాలా వేగనిచ్చిన తర్వాత చేపలండి ఇవే సైమాను పులుసు చేపలండి. జాగ్రత్తగా క్లీన్ చేసుకోలేదంటే పులుసు ఉండిపోద్దనమాట. అయితే ఇవి పులుసు కన్నా ఇగురైతే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మసాలా పెట్టి చేస్తే ఇంకా బాగుంటుందన్నమాట. అయితే వీటికి సరిపడా కారం, ఉప్పు, ఇంకా పసుపు, కొద్దిగా సోంపు వేసానండి. సిమ్లోనే ఉడకనివ్వాలి, అస్సలు గరిటె పట్టకూడదు. లాస్ట్లో కొత్తిమీర, ఇంకా కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.